శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 17వ తేదీ నవగ్రహాల్లో సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే సూర్యుడి సింహ సంక్రమణం జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన సూర్యుడు మళ్ళీ సెప్టెంబర్ 17వ తేదీ సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి వెళతాడు. అంటే ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు సూర్యుడు సింహరాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి సింహ సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడికి కొన్ని కారకత్వాలు చెప్పటం జరిగింది. నవగ్రహాలలో సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. సూర్యుడు అనుగ్రహిస్తే ప్రమోషన్లు వస్తాయి, సూర్యుడి అనుగ్రహం లేకపోతే ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. అలాగే సూర్యుడి బలం ఉంటే రాజకీయాల్లో పదవులు వస్తాయి, సూర్యుడి బలం లేకపోతే రాజకీయాల్లో పదవి భ్రష్టత్వం ఏర్పడుతుంది. సూర్యుడు యోగిస్తే వ్యవసాయ రంగంలో విశేషమైన లాభాలు వస్తాయి, సూర్యుడు యోగించకపోతే వ్యవసాయంలో నష్టాలు వస్తాయి. రవి బలం ఉంటే తండ్రితో అనుకూలత పెరుగుతుంది, తండ్రి తరపు ఆస్తులు తొందరగా వస్తాయి. రవి బలం లేకపోతే తండ్రితో వ్యతిరేకత పెరుగుతుంది, తండ్రితో గొడవలు ఎక్కువ వస్తాయి, తండ్రి తరపు ఆస్తులు రావటం ఆలస్యం అవుతుంది, తండ్రి తరపు బంధువులతో కూడా గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. సూర్యుడి సంచారం యోగించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రమోషన్లకి, రాజకీయాలకి, తండ్రికి సంబంధించిన విషయాలకి, వ్యవసాయ రంగానికి, ఆరోగ్యానికి, వీటన్నిటికీ కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. సమాజంలో పరపతి, హోదా, గౌరవము, వీటన్నిటికీ కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. వీటిని కారకత్వాలు అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి రావటం, సూర్యుడి సింహ సంక్రమణం జరగటం అనేది 12 రాశుల వారి మీద ఈ కారకత్వాల పరంగా ప్రభావం చూపిస్తుంది. అయితే ఏ రాశులకు యోగిస్తుంది, ఏ రాశులకు యోగించదు అని ఎలా తెలుస్తుందంటే, జ్యోతిష శాస్త్రంలో గోచార గ్రంథాలని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిలో గోచార దర్శిని అని ఒక గ్రంథం ఉంది. ఈ గోచార దర్శిని ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు సూర్యుడు 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ ఉంటే యోగిస్తాడు. ఈ రాశుల్లో కాకుండా మిగిలిన రాశుల్లో ఉంటే యోగించడని గోచార దర్శిని అనే గ్రంథంలో చెప్పారు. అంటే ఏంటి, మన రాశి నుంచి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3వ రాశి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 6వ రాశి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 10వ రాశి, మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 11వ రాశి. వాటిల్లో సూర్యుడు ఉంటే ఆ సూర్యుడి సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అలా లెక్క పెట్టేటప్పుడు మన జన్మరాశిని మొదటి రాశిగా తీసుకొని లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి మారుతున్నాడు. సూర్యుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ సూర్యుడి సింహ సంక్రమణము 12 రాశుల్లో ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలంటే ఏం చేయాలో, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 5వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి సూర్యుడు 5వ స్థానం, పంచమ స్థానంలోకి వస్తున్నాడు. పంచమ స్థానంలో సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, దేహాలస్యం మనస్తాపం సహృద్ క్లేశం ధన వ్యయం బుద్ధి చాంచల్యమాప్నోతి పంచమే రవి సంయుతౌ అంటూ శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, దేహాలస్యం మనస్తాపం. దేహాలస్యం అంటే ఇక్కడ దేహ అలసత్వం అని అర్థం. అంటే శరీరానికి బద్ధకం పెరుగుతుంది. మనస్తాపం, మనసుకు బాధ, చింత కలుగుతూ ఉంటుంది అన్న అర్థంలో దేహాలస్యం మనస్తాపం అన్నారు. అలాగే సహృద్ క్లేశం ధన వ్యయం. సహృద్ క్లేశం అంటే ఏంటి? సహృద్ అంటే మన హృదయానికి బాగా దగ్గరైన వాళ్ళు.
క్లేశం అంటే కష్టము, బాధ. మన హృదయానికి బాగా దగ్గరైన మిత్రులు గాని, బంధువులు గాని వాళ్ళ వల్ల బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే సహృత్ క్లేశం అన్నారు. ధన వ్యయం, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. బుద్ధి చాంచల్యం ఆప్నోతి, బుద్ధి అనేది చంచలంగా ఉంటుంది. ఒక రకంగా కాకుండా రకరకాలుగా బుద్ధి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. పంచమే రవి సంయుతౌ, 5వ స్థానంలో రవి ఉండటం వల్ల ఈ ఫలితాలు వస్తాయని శ్లోకం చెప్తోంది. కాబట్టి శ్లోకం ఏం చెప్తుందంటే మనకి శరీరానికి అలసత్వము, బుద్ధి చంచలత్వము, మనసుకు బాధ, దగ్గరైన వాళ్ళ వల్ల, దగ్గరి బంధువులు దగ్గరి మిత్రుల వల్ల బాధలు, అలాగే డబ్బులు ఎక్కువ ఖర్చు అవటం, ఇవన్నీ కూడా 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల సూర్యుడిచ్చే ఫలితాలుగా చెప్పుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి ఈ ఫలితాలు నెల రోజుల పాటు ఉంటాయి. సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. ఆగస్టు 17వ తేదీ నవగ్రహాలలో సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారటం వల్ల, సూర్యుడి సింహ సంక్రమణం జరగటం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకి సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. మళ్ళీ సెప్టెంబర్ 17వ తేదీ సూర్యుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు సూర్యుడు సింహరాశిలోనే ఉంటాడు. ఈ సూర్యుడి సింహ సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఈ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ మధ్యలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 6 సార్లు చదువుకోండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది అందరికీ తెలిసిన శ్లోకమే. ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఒక 6 సార్లు ఈ శ్లోకం చదువుకుంటే సూర్యుడి సంచారంలో మార్పు అనేది పూర్తిగా అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి వీలైతే అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కొన్ని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో ఆ నీళ్లు పోస్తూ అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు మొక్కల్లో పోయండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఇలా సూర్యుడి ధ్యాన శ్లోకం చదువుకోవటం, మంత్రం చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సూర్యుడి సింహ సంక్రమణం అనేది 12 రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేస్తుంది. అంతేకాకుండా ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలు ఉంటారు. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. చదివేంత సమయం మీకు లేకపోతే విన్నా కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి ఆదివారాలు విష్ణు సహస్రనామం చాంటింగ్ వినండి లేదా విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు సూర్యుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే అన్నిటికంటే సులభమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చేటటువంటి ఆదివారాలు గోధుమలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చెయ్యండి. అది కూడా చేయలేకపోతే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఎందుకంటే ఇది సులభమైన పరిహారం. సూర్యుడికి ప్రీతికరమైంది బెల్లం. సూర్యుడికి ఇష్టమైన ఆహార పదార్థం తిన్నా కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి చిన్న పరిహారమైనా చేసుకోండి. వీటిలో ఏ పరిహారాలు పాటించినా కూడా సూర్యుడి సింహ సంక్రమణం అనుకూల ఫలితాలను పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేస్తుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు 12 రాశుల మీద ఎలాంటి ఫలితాలను కలిగింపజేస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆ ఫలితాలు పూర్తిగా అనుకూలంగా మార్చుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలన్నా కూడా మా ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.